ఉత్తరాదిని మంచు ముంచేసింది. రక్తం కూడా గడ్డగట్టుకుపోతుందా అన్న రేంజ్లో చలి వణికిస్తోంది. మనాలిలో అయితే మంచు భారీ వర్షాన్ని తలపిస్తోంది. ఆ దెబ్బతో సుమారు 1000కి పైగా వాహనాలు మంచులో చిక్కుకున్నాయి. అటల్ టన్నెల్ మార్గంలో గంటల పాటు వాహనాలు ఆగిపోయాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని టూరిస్టులు చెబుతున్నారు. ఉత్తర భారతం చలికి గజగజ వణుకుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ మనాలిని మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోహ్తంగ్లోని సోలాంగ్, అటల్ టన్నెల్ మధ్య విపరీతమైన మంచు కురిసింది. దీంతో అటుగా వచ్చిన 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. మంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించడం లేదు. వెహికల్స్ ముందుకు కదల్లేక వెనక్కి వెళ్లలేక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సొరంగం దగ్గర చాలా వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అటల్ టన్నెల్ మార్గంలో గంటల పాటు వాహనాలు స్లోగా నడిచాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని అక్కడున్న వారు చెబుతున్నారు. హిమపాతం ప్రారంభమైన వెంటనే మనాలి వైపు వెళ్లాలనుకునే పర్యాటకులను అధికారులు నిలిపివేశారు. వాహనాలు ఆగిపోవడానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజధాని సిమ్లాలోనూ మంచు విపరీతంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా పలు రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ టైంలో మనాలికి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వచ్చాయి. దీంతో వెహికల్స్ అన్నీ ఒకేసారి మంచులో చిక్కుకుపోయాయి.